చూస్తే చెప్పండి. లాస్ట్ టైం పబ్లిక్ ఫిగర్ చూసాం, ప్రైవేట్ ఫిగర్ ఏంటి? ప్రైవేట్ లో కూడా ఫిగరే. అబ్బా వద్దా వద్దా, ఇది పని వద్దా? What's the most embarrassing you ever did on a date? Not having dates is the most embarrassing thing అనుకుంటున్నాను. డేట్ మీద నేను ఎప్పుడు ఏమి ఎంబారసింగ్ గా చేసి ఉండను. అంటే చేసింది ఒకటేసారి డేట్. ఏంటో చెప్పాను. అయితే మరి మా అమ్మాయిని అడగండి. ఆ అమ్మాయి ఎక్స్ నువ్వు పట్టుకొని నువ్వు ఆవిడకి కార్డ్ ఇచ్చి ఆవిడ చీమ ఎలిఫెంట్ ఎలా పడేసింది? కాలెట్ పెట్టి. అవునా? వి ఆర్ సేమ్ బ్రెయిన్ రా. చూడటం కదా అమ్మాయిని ఉంటే ఎంత బాగుంటుంది సార్ ఒక ఇంటర్వ్యూలో. అదే బాగుంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే దొంగ, మంచి దొంగ, అడవి దొంగ, కొండవీడి దొంగ. ఇవన్నీ చిరంజీవి గారు అయితే భలే దొంగ బాలయ్య బాబు. అలాగే టక్కర్ దొంగ మహేష్ బాబు గారు, యమ దొంగ ఎన్టీఆర్ గారు. సో ఇప్పుడు ఇన్ని దొంగల గురించి ఎందుకు చెప్తున్నానంటే నాతో పాటు ఇంకొక దొంగ ఉన్నారు. ఆయనే మై డియర్ దొంగ అలియాస్ అభినవ్ గోమటో అనమాట. బట్ ఆయన ఒక్కరే రాలేదు, ఆయనతో పాటు ఇద్దరు సీనియర్ దొంగలను కూడా తీసుకొచ్చారు. సో ముగ్గురు దొంగలు ఉన్నారు అనమాట. నేను ఒక్కడనే మాట్లాడాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ప్రియదర్శి చరణ్ ఎవరు? చరణ్ నిజంగా మీ ఇంట్లో దొంగ అయి ఉండొచ్చు. సో నిజంగా ఇంట్లో ఎవరైనా దొంగ పడ్డారా? ఒకవేళ దొంగ అలా పడితే లోపలికి ఎలో చేసి కూర్చోబెట్టి ఫ్రెండ్షిప్ చేస్తారా? అడ్రస్ అంటే కొంచెం ఇలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మాట్లాడతాం కదా. నా ఇంట్లో ఎప్పుడు దొంగ పడలేదు. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎప్పుడు దొంగ మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఏ టైంలో డోర్స్ ఓపెన్ చేసి ఉంచుకుంటారో చెప్తే, బికాజ్ నేను అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి ఓపెన్ చేయలేను. సో ఓపెన్ చేసుకుని పెట్టుకుంటారో చెప్తే నేను ముందుగానే గూగుల్లో వెతికి ఒక 10 పికప్ లైన్స్ రెడీ చేసుకుని వస్తాను. ఖచ్చితంగా మీకు నచ్చుతాను, మీరు ఫ్రెండ్షిప్ చేస్తారేమో. సో అన్నా దొంగ. సో అన్న మీరు అన్ని విధాలా దొంగ అనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ నేను చేయను అన్నట్టే ఉంటారు, సైలెంట్ దొంగగా చేసేస్తారు. ఆయన అంటే ఆయన పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టే ఉంటారు. ఆయన ఇంట్రెస్ట్ లేదు అని నేను ఎప్పుడు అనలేదు. ఎన్నో ఇప్పుడు మీరు హీరో అయ్యారు, మీరు హీరోగా దీనికి ఏం చేస్తున్నారు అంటే చేసేది హీరో వేరే, ఎవ్రీడే వెళ్ళి షూట్ చేయడం అదొకటే నా పని అంతే. దానిలో పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకు ఉంటుంది? అదే ఎవరికైనా హీరో అవ్వాలని. సో దొంగగా చేయలేదు, ఓపెన్ గానే చేసాం. ఓపెన్ గానే చేసాం. ఎవరన్నారు? నేను అనుకున్నాను ఆయన చూపించారు కదా ఇంట్రెస్ట్. దట్ బాగుందన్న హ్యాట్. ఎందుకు పెట్టని చెప్పండి రీజన్. మాకు టోపీ పెట్టడానికి ఈ హైదరాబాద్ లో ఇంటర్వ్యూలు చూడట్లేదు, ఇచ్చే డబ్బులు కూడా అంత మాత్రం ఉంది. దొంగ కదా టోపీ పెట్టాడు. అంటే నార్మల్ దొంగ ఇది పెట్టుకుంటారు కదా క్లాత్, ఒక కన్ను క్లాత్ పెట్టుకుని వస్తారు. బట్ ఒక కన్ను క్లాత్ పెట్టేస్తే ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారు. 2 కళ్ళు సరిపోవు కదా. ఇంపార్టెంట్ తెలుగు అమ్మాయిలు చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఉండాలా, సినిమాలో ఉండాలా? బాగా కనిపిస్తూ ఉండాలి సిల్వర్ స్క్రీన్ మీద ప్రమోషన్స్. సో ముందుగా ఒకటి అడుగుతానండి, మీరే రైటర్ కాబట్టి, మీరే ఇంట్లోకి ఎలో చేశారు కాబట్టి, ఇప్పుడు రాజా సినిమాలో వెంకటేష్ గారు సౌందర్య గారు ఎలో చేసి ఫ్రెండ్షిప్ చేశారంటే వెంకటేష్ గారు ఇన్నోసెంట్ గా ఉంటారు. అసలు మనకు తెలియని ప్యారలల్. బట్ ఈ విషయానికి వస్తే చూస్తేనే దొంగ అన్నట్టే ఉన్నారు ఆయన మొహం. ఆయన ఎందుకు మీరు లోపల పెట్టుకున్నారు? అంత రిస్క్ ఎందుకు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ లేకపోతే మౌంటైన్ డ్యూ యాడ్ సీరియస్లీ అంటే బ్రాండ్స్ కి మౌంటైన్ డ్యూ కాదు కదా, జనరల్లీ బ్రాండ్స్ కి క్యాప్షన్స్ రాస్తా అన్నమాట. మీకే ఒకటి ఉంది కదా, బాగా రీసెర్చ్ చేసుకోవా? రీసెర్చ్ ఉందండి, బేసిక్ స్టాకింగ్ చేస్తే తెలిసిపోతుంది.
రైటర్ ఆల్సో, యాక్టర్ ఆల్సో. దొంగ అంటే రిస్క్ తీసుకున్నాను యాక్చువల్లీ, మోర్ దాన్ దొంగ క్యారెక్టర్ కానీ అంటే first కొట్టింది కదా. ఆ, కొట్టింది అట్లా ఏమి ఓపెన్ ఆర్మ్స్ తోటి ఏమి అంటే కొట్టక ముందు invite ఏమైనా చేయలేదు. చేశారేమో నా డౌట్. అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై ఇంకో చేస్తారు. తో- అవ్వవలసినవన్నీ పూజ అయ్యి దెన్ కాదు, కొట్టకన్నా ముందు ఏం చేసిందో అది వెబ్ ఫిలిం చూస్తే తెలుసు యా ఎందుకు కొట్టింది అని తెలియాలంటే అది. ఎట్లా అనిపించింది టీజర్? ఏది బాగుందండి. ఏం బాగుంది? మీ తెలివితేటలు నాకు ఎక్కడ నచ్చినాయి అంటే, మీలో తెలియకుండానే మీకు ఒక కంపెనీ ఉంది కాబట్టి మీకు ప్రొడ్యూసర్ ఆలోచనలు ఉంటాయి. ఏదో చేసేసి ఫ్యాంటసీ క్రియేట్ చేసి సైన్స్ ఫిక్షన్ క్రియేట్ చేసి న్యూజిలాండ్ వెళ్ళిపోయి ఒక సాంగ్, స్విట్జర్లాండ్ వెళ్ళిపోయి ఒక ఫైట్ పెట్టకుండా ఆర్గానిక్ గా ఆడియన్స్ ని ఎలా దోచేద్దామని ప్లాన్ చేశారు. చాలా తెలివిగా Organic. ఒకే ఇంట్లో పెట్టి రౌండ్ అప్ చేసి అంటే నన్ను కొంచెం పక్కన పెడితే అసలు కాంటెంట్ ఎలా అనిపించింది అని. అది మాకు అభినవ్ గోమటన్ గారికి అనిపిస్తే, ఆయన మాటలు వినిపిస్తే మీ వైపు లుక్స్ చూసినా వాయిస్ ఒకటే ఆయన వింటాం. సీరియస్ ఫీల్ అవుతున్నావు దొంగ. Yes. ఫీల్ అవుతున్నావు మరి మన దొంగ బీజిఎం వేసుకుంటారు వెనకాల. అభినవ్ అంటే మిమ్మల్ని చూసిన అభినవ్ నువ్వు పని చేయి, నెక్స్ట్ టైం రాని రుద్రమ్మదేవి అని నీకు నువ్వు రాసుకొని నువ్వే అందులో లీడ్ అయ్యి నువ్వే గుర్రం అభినవ్ ఉన్నాడు కాబట్టి అందరూ. అంటే నాకు డౌట్ కూడా అదే, ఇందాక అడిగాను కదా, అంటే మీకు నిజంగా ఇంట్లో పడిన దొంగ అభినవ్ గారిలా కనిపించాడా, లేదంటే కళలోకి ఎవరైనా దొంగ వచ్చి ఆయన అభినవ్ గారిలా లేదు, కనిపించాడా? యాక్చువల్ గా స్టోరీ ఏంటి అంటే నాకు పాండమిక్ లో ఒక ఐడియా వచ్చింది. ఓకే. మొత్తం అందరం లాక్డౌన్ లో ఉన్నాము, సో ఏం చేయాలో తెలియదు, బయటికి వెళ్ళలేకపోతున్నాము. అందుకని ఒకవేళ ఇలాంటి ఒక దొంగ ఇంట్లో పడితే అమ్మాయే అరే వెళ్ళకరా, ఉండు, స్టే బ్యాక్, వి విల్ టాక్ బికాస్ దర్ ఇస్ నోబడీ టు టాక్ టు అండ్ షీ వాస్ ఫీలింగ్ లోన్లీ. ఇలాంటి ఒక కాన్సెప్ట్ అయితే కోకి ఎలా ఉంటుంది, ఒక చిన్న 5 minute కామెడీ స్కెచ్ చేద్దాం అని అనుకున్నాం. బట్ దెన్ ఐ థాట్ ఓకే మేబీ దీనికి పొటెన్షియల్ ఉంది, ఐ క్రియేట్ మోర్ క్యారెక్టర్స్ అరౌండ్ ఇట్. అలా అనుకుని ఇమాజినేషన్ లో వచ్చిన ఒక క్యారెక్టరే తప్ప ఎప్పుడు ఎవరిని ఏ దొంగని నేను ఎంకరేజ్ చేయము. encourage చేయను. ఒక దొంగని చేసింది 2015 లో. సో ఇప్పుడు ముగ్గురు దొంగలేని ఎందుకన్నానంటే, సీనియర్ దొంగలు వీళ్ళు. మీరు ఇప్పుడు ఫ్రెషర్ దొంగ ఈ ప్రాజెక్ట్. వీళ్ళు వచ్చినప్పటి నుంచి అబ్బాయిల మనసులతో వచ్చేస్తున్నారు కాబట్టి అయ్యో బాబోయ్. సీనియర్ దొంగలు నో కాబట్టి. బట్ యాక్చువల్లీ మీకు తెలుసు అన్నారో తెలియకన్నారో నాకు తెలియదు కానీ 2014 లో నా నిజంగానే ఫస్ట్ దోచేది. షార్ట్ ఫిల్మ్ చేశాను నేను, అందులో నేనే దొంగని. సో లైక్ అవునా? మై దొంగ? ఫస్ట్ రోల్. యా ఐఎమ్ దొంగ. Wow, నైస్ టు మీట్ యూ. హాయ్. I joining the club. అందుకే Yeah. అందుకే నా ట్రైలర్ లో అన్నారు ఐ లైక్ హిమ్ వెరీ that's why I liked him. Yeah. Somewhere Nice deep guy. rooted గా Yeah, yeah. she ఎక్కడో relates to me. యా సబ్కాన్షియస్ కనెక్షన్ అది. సో ఈయన మైడియర్ దొంగ అయితే మీరిద్దరు ఏం దొంగలు? మీరు అనేసారు కదా మనసు దోచుకునే దొంగలు అంటే అలాంటివన్నీ. ఇంకేముంది. ఈవిడ మంచి దొంగ, ఎందుకంటే మంచిగా మంచి ఒక మంచి పద్ధతి పద్ధతిగా అందరి మనసులు దోచుతూ ఉంటారు. పద్ధతి But దొంగ. మీరు మేమర్స్ దొంగ, మీరు మేమర్స్ మనసులు దోచుకుంటూ ఉంటారు. వాళ్ళకి మంచి స్టఫ్ ఇస్తా ఉంటారు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో. లెట్స్ అంతే మీమర్స్ దొంగ ఇస్ నైస్. బాగుంది. యా అరే ఓకే. మేము యాక్సెప్ట్ చేస్తాం. నైస్ గై. సో పాండమిక్ లో రాసుకున్నాను అన్నారు కదా, పాండమిక్ నుంచి మరి ఇప్పటి వరకు పాండమిక్ దాటేసింది, ఇంకో రెండో పాండమిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత అమ్మో, time ఎందుకు పట్టింది? ఎందుకండి అంటే ఊరికే వామ్మో. టైం ఎందుకు పట్టిందా? ఆఫ్ కోర్స్ అసలు ఇంత ఫాస్ట్ గా అయిందా అని కూడా కొంతమంది అన్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ది జర్నీ ఇస్ నాట్ ఈజీ కదా. It's అంటే not నేను really. రాసుకున్న తర్వాత నాకంత కన్విక్షన్ వచ్చి నేను కూర్చొని రాసి డ్రాఫ్ట్ రాసి దాని తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఆహా See, అది రాయడానికి she would have taken time. బట్ అది పిచ్చింగ్ నుంచి ఇప్పుడు ఈ రిలీజ్ కి చాలా చాలా ఫాస్ట్ fast. అయిపోయింది. It's true. Which is very good. track record like in the history Yeah, of AHA, these 3 years, Quite. so this is the fastest ever. I think it's a good thing. So let's hope for the best. ఓకే. సో దొంగ టైటిల్స్ చూసుకుంటే మంచి పెద్ద పెద్ద హీరోలు ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారి సినిమాలు కూడా ఉంటారు, ఒకటో రెండు నాకు ఐడియా లేదు. అంటే చిరంజీవి గారి ఎన్ని సినిమాలు? యమదొంగ. యమదొంగ అది ఉంది కదా మర్చిపోయింది. సీనియర్ ఎన్టీఆర్ గారు అడవి దొంగ. అడవి దొంగ. అడవిరాముడు ఉంది. అడవి రాముడా? అంత ఓకే ఓకే. రాఘవేంద్రరావు గారు అడవి రాముడు. అడవిరాముడు ఆరేసుకోపోయి పారేసుకుంటారు. Yamadonga, Junior NTR గారిది కూడా ఉంది కదా. అవును. అంతే. అంటే ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇలా సీనియర్ యాక్టర్ నుంచి మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, మంచి వాళ్ళు అందరూ కొట్టేశారు. ఇప్పుడు నాకు తెలిసి కొత్త వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు. దొంగలు ఉన్నారు, జాగ్రత్త, భలే దొంగలు, ఇలాంటి సినిమాలు ఉన్నాయి కానీ దొంగ అనే దాంతో ఎండ్ అవ్వడం లేదు. మళ్ళీ ఈ టైటిల్ మీకు పడింది.
ఏంటి ఇప్పుడు ఏమన్నా సెంటిమెంట్ గా మారుతుంది అనుకుంటున్నారా? ఏ సెంటిమెంట్ ఏముంది బ్రో, ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ వెల్ ఇట్స్ గ్రేట్. పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ ఆల్రెడీ. చాలా మంచిగా దే ఆర్ రిసీవింగ్ ఇట్. సో అది ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ గ్రేట్. ఇక సెంటిమెంట్ అంటే వై నాట్, అది ఎట్లాగో ఒక లెగసీ ఉంది కదా దొంగతోటి తెలుగు ఫిల్మ్ కాదన్నా, మీరు దేనికి ఆన్సర్ అడిగినప్పుడు ఒక అమ్మాయి పడిపోయిందని చెప్పారు, పడిందా ఓకే, ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పిందంటే బ్రేకప్ ఓకే అంటారా? అంతేనా? అంటే రియల్ లైఫ్ మన కనీసం అన్నిటికీ చిల్లు ఉన్నావు అని అంటున్నారు. చాలా లైట్ గా చెప్తారు, లైట్ వర్షన్ అన్నమాట మీరు. బ్రో రియల్ లైఫ్ లో కూడా అందుకే మై డియర్ దొంగ అయ్యారు. మీకు అర్థం కావట్లేదు, దొంగలు మామూలుగా చాలా టెన్షన్ గా ఉంటారు, ఈయన అలా కాదు. అంటే బేసికలీ ఈస్ ఆస్కింగ్ ఎందుకు నువ్వు ఇట్లా నువ్వు లైట్ వర్షన్ ఇంత చిల్ హౌ ఎలా? ఇప్పుడు మామూలు వర్షన్ చూసుకుంటే 100 MB వరకు ఉంటాయి, లైట్ వర్షన్ చూసుకుంటే 10 MB లో వచ్చేస్తాయి. మీరు అలా ఎందుకు ఉంటారని యాప్స్ లైట్ లో Light. మొబైల్ అప్లికేషన్స్ హెవీగా తీసుకొని ఏం చేయాలి భయ్? ఏదైనా కూడా దేనికి ఫిలాసఫీ ఇప్పుడు బ్రేకప్ అయినా ఇదైనా అంటే నేను ఒక్కటి ఉండను కదా, ఇంకొక హాఫ్ ఇంకొకరు ఎవరితో ఉంటారు కదా. సో స్టఫ్ వెన్ యూ కాంట్ కంట్రోల్ వాట్ యూ కాంట్ కంట్రోల్ యూ జస్ట్ టేక్ ఇట్. సో కొంచెం హెవీ అయిపోయింది కదా ఎమోషన్, లైట్ నుంచి హెవీ అయిపోయింది కదా, వద్దు చేంజ్ చేసేద్దాం. నేను అసలు జనరేషన్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నాము, ఇంత ఫిలాసఫీని క్యారీ సో కాదండి, దివ్య దృష్టి ఏంటి నాకు అర్థం కాలేదు. మీరు ఇంతకు ముందు దివ్య దృష్టి అయ్యో బాబోయ్, ఇది చాలా కామెడీ. యాక్టర్. ఓకే, దివ్య దృష్టి అనేది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఇట్ యూస్ టు బి జస్ట్ మై ఇన్స్టాగ్రామ్. అదొక చిన్న వర్డ్ ప్లే అనమాట. ఇన్స్టాగ్రామ్ లో నేను చూసినవి క్లిక్ చేసి ఇది నా పర్స్పెక్టివ్ కాబట్టి దాన్ని దివ్య దృష్టి అని పెట్టుకున్నాను. దివ్య దృష్టి ఓకే. అది అలా క్యారీ ఫార్వర్డ్ అయ్యి అలా క్రెడిట్లలో పడి చివరికి సినిమాలో కూడా ఇది చాలా లైట్. అసలు ఇది పన్, ఇది అసలు అది పన్ నా బయోలోనే ఉంటుంది. అరే హౌ దట్స్ ఆల్. సో ఇట్స్ జస్ట్ నేను అనుకున్నాను అంటే ఒకవేళ మీ అమ్మగారు అంటే ఎవరి దృష్టి మీ మీద పడకూడదు, దిష్టి తగలకూడదు అని అది దిష్టి. వామో అది దృష్టి యా దృష్టి అండి, ఇది దృష్టి యా యా దృష్టి అంటే అంటారు కాదండి మీరు దృష్టి అంటే కాదండి ఒకటి చెప్పమంటారా? దృష్టి సోకి లైక్ దట్ దే అంటారు. దృష్టి తీయాలి బాగుందా నీకు? ఇద్దరు తెలుగు అమ్మాయిలతో లేదు మేము ఇది కూడా చేస్తాం, నవ్వుతాం కూడా. అంటే మీతో కూడా ఉంటుంది ఆవిడ అంటే బయోరా యు హ్యాడ్ దట్ బయో ఇంతకు ముందు ఇప్పుడు తీసేసాం అనుకుంటా. జిల్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఉంది జిల్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ ఫన్. మీ బయో గురించి మాట్లాడుకుంటే ప్రైవేట్ నేను పబ్లిక్ దాన్ని ఏమంటారు పబ్లిక్ ఫిగర్ చూసాం, ప్రైవేట్ ఫిగర్ ఏంటి? అదంతే. ప్రైవేట్ లో కూడా ఫిగరే. అబ్బా వద్దా ఇది పన్ను వద్దా? అచ్చా లేదు, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చెప్పింది పన్ను బేసిక్ గా, ఇక మనం వేరే అవన్నీ పన్ను కాదు. ప్రైవేట్ ఏమైనా పెడితే చెప్పండి, ట్యూషన్ అంటారు కదా పెడితే చెప్పండి, నేను కూడా జాయిన్. లైక్ అందరూ పెట్టుకుంటారు కదా పబ్లిక్ ఫిగర్, సో దానికి ఏదో ఒకటి సిస్టమ్ కావాలి, ఏదో ఒకటి తేడాగా యా నాకు అది ఫస్ట్ స్ట్రైక్ అవ్వలేదు, లేకపోతే నేను అదే పెట్టుకునేదాన్ని. మీరు సేమ్ రా అంతే. సరే సో ట్రూత్ ఆర్ గేమ్, ట్రూత్ ఆర్ డేర్ రెడీ స్టార్ట్ చేద్దాం. ఒక కార్డ్ తీసుకోండి. ఓకే. ట్రూత్ ఆర్ డేర్, ట్రూతే చెప్పండి. When was the last time you wet the bed? అంటే చిన్నప్పుడు పక్క తడిపిన రోజులు ఉంటాయి కదా. Remember. When was the last time? Maybe years back. Maybe when childhood. అంటే truth యా. ఎందుకురా ఎప్పుడు నీళ్ళు ఒలకపోయలేదా? అయిపోయింది. పద్ధతి చెప్పారు కదా, చాలా పద్ధతి. నేను చెప్తాను. కార్డ్ తీసుకోండి. What's the most embarrassing you ever did on a date? Not having dates is the most embarrassing thing అనుకుంటున్నాను. Rather than what I did on a date. డేట్ మీద నేను ఎప్పుడు ఏమి ఎంబారసింగ్ గా చేసి ఉండను. అంటే చేసింది ఒకటేసారి డేట్. ఏంటో చెప్పారు నా ఆన్సర్స్. ఓకే అది కాదు. See, we know each other for 10 years. పరిచయాలు ఉంటే ఇదే ప్రాబ్లం. Embarrassing thing I did with you. I refuse to believe. That I did never go on date. Anything embarrassing in a date. నేను కూడా అండి. I really had a normal date. The last time I dated, there was this one. It was embarrassing for them. అయితే మరి మా అమ్మాయిని అడగండి. ఆ అమ్మాయి ఎక్స్ నువ్వు పట్టుకొని నువ్వు ఆవిడకి కార్డ్ ఇచ్చి ఆవిడ రివీల్ చేయండి అయితే. నేను అట్లా చెప్తా పేర్లు. No, that will become embarrassing for her. చేస్తారా? అరే ఏంట్రా ఇది, నాకు ఎందుకు What is
is your greatest fear in a relationship? Correct గా వచ్చింది చెప్పు. యాక్చువల్లీ కాపీ కొట్టినట్టు ఉంటుంది, బట్ ఎందుకు? at the risk of it, relationship is my greatest fear. So తను అలా జస్ట్ ఇట్లా టార్చ్ బేరర్ అని అట్లా అయిపోతుంది. ఉంచేద్దాం దాని అట్లా. యా పేరేముందో at the top of your voice అంటాను, అది కూడా చేయలేము ఎందుకులే. What's the most childish thing you still do? యాక్చువల్లీ నాకు దీనికి ఇంత సడన్ గా ఆన్సర్ మీరు ఇప్పుడు ఎలా అన్నారు అది కూడా ట్రై చేసుకున్నాను నాకే. అది మీకు బట్ ఇది నాకు ఏంటంటే ఐ థింక్ మీరు కూడా రిలేట్ అవుతారేమో. చెప్పు. ఐఎమ్ వెరీ పెట్టి వెన్ ఇట్ కమ్స్ టు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఫాలో అవుతారు కదా, బట్ దెన్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆల్ ఆఫ్ అ సడన్ టు దెమ్ ఇఫ్ యూ గెట్ మార్జినల్లీ ఫేమస్. నేను సెలబ్రిటీస్ గురించి మాట్లాడట్లేదు. మార్జినల్లీ ఫేమస్ అయితే దే స్టార్ట్ అన్ఫాలోయింగ్. లైక్ వాళ్ళ పేజ్ చూస్తే ఇప్పుడు మొన్నటి వరకు ఫాలో అయ్యావు కదా, ఇప్పుడు ఎందుకు అన్ఫాలో చేస్తున్నావు అని అనిపిస్తుంది. సో ఐ గెట్ పెట్టి అంటే ఐఎమ్ స్టిల్ ఫాలోయింగ్ యూ బట్ యు అన్ఫాలోడ్ మీ, ఓకే, which means now I'll unfollow you. That is the so you'll unfollow them. So I mean, why do you deserve my follow? Correct. Because you unfollowed me. Yes. Then I will Revenge. unfollow them. That's the most childish thing that I do. నేను అనుకోవడం, నేను కూడా చేస్తాను. అదే, but it is మీరు childish. చేయొచ్చు, మీరు చేయొచ్చు. ఫస్ట్ ఫాలో కొడతారు, తర్వాత అన్ఫాలో But it కొడతారు. is a little childish of me to do that, to unfollow. అప్పటికి I'll become like this better person అన్నమాట. ఎందుకు ఇప్పుడు మళ్ళీ వాడికి తెలుస్తుంది నేను అన్ఫాలో చేస్తే ఎందుకు అని ఆలోచించి I still unfollow because that's the కాదురా, కానీ చెయ్యి ఎందుకు చెప్పునా. సో ఐ విల్ టాప్ యువర్ పెట్టి అండ్ ఐ విల్ టెల్ యూ, ఓకే, సో యుల్ గెట్ మోర్ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ టైం వెన్ యూ డూ ఇట్. బెటర్ ఇంకొక ఆప్షన్ నేను ఏంటంటే చెప్తాను. సో అన్ఫాలో కొట్టు, అన్ఫాలో నోటిఫికేషన్ వెళ్ళదు కదా, చేసి అప్పుడు ఫాలో కొట్టు, అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది, షీస్ ఫాలోయింగ్ యూ అని వస్తుంది. అంటే ఇన్నాళ్ళు చేయలేదా, ఓ షిట్ అని, దట్ ఇస్ బెటర్. Nice. So that's the most petty thing that I do. If people unfollow me who once followed me, I'll be like, ఏంటి ఇప్పుడు నువ్వే ఎందుకో ఏంటి. If you could be invisible, what is the first thing you would do? If I'm invisible, I'll probably not wear clothes and roam on the road. Thank God you're not. If I'm What invisible, difference would it be? if I'm Hey. invisible, not visible. వాట్ ఇఫ్ కెమెరాస్ లో పడితే Invisible cameras ఉంటే లో cameras cameras లో కూడా పట్టుకుంటున్నాయి కదా ఈ మధ్య. ఇన్విజిబుల్ లో టర్మ్స్ అండ్ ఇక ఇందులో కండిషన్స్ logic ఉంటే అడగద్దు చెప్పాలి. ఇంకా. అప్పుడు కండిషన్స్ అప్లై రాయి, రాస్తే చెప్తా. అంటే ఇంకెవరు డేర్ చేయరా, డేర్ లో ఏముందో చూద్దాం. లెట్ another person post a status on your behalf. అంత డేర్ ఏం కాదు. అంటనే పెట్టొచ్చు. నేను పెట్టిన అరే ఎందుకురా నాకు ఇది. ఓకే, డేర్ చూద్దాం. చెప్పు వాళ్ళ friend and pick Truth. లాస్ట్ టైం సీరియస్ ఫైట్ కాదు, లాస్ట్ టైం ఐ డిడ్ దిస్ విత్ యూ అంటే we didn't pick a fight but I proposed to you. నేను రైట్ నౌ ఏ ఫ్రెండ్ కి చేసినా కానీ If you సీరియస్ had to ఫైట్ pick- అవుతుంది బికాజ్ ఐ బీన్ వెరీ బిజీ ఆఫ్ లెట్. If you had to pick someone in this room to be your partner, who would it be and why? Definitely me. బిజినెస్ పార్ట్నర్ ఇన్ క్రైమ్. Where is the weirdest place you've ever gone to the bathroom? Where is the weirdest place you have ever gone to the bathroom? అంటే వెరీ పీడ్ ఐ గెస్. Acha, surely peed on the road, on the highway at some point. Okay, good, that is what it is. Highway, it's okay. నేను పోసా హైవేలో. No, but does anyone think like Is your urinal for a man? Yeah. no? But not for me. What's your favorite part of your body? Favorite part of my Body. body. Favorite part of my body. Why did I say right? Favorite part of my body is probably my hands. I do a lot of things with my hands. Yes, lot of It's that raw scene. The only one who's gonna enjoy these bad boys. What has been your most physically painful experience? Yeah, recently నేను ఒక ఫైట్ సీన్ చేయడం జరిగింది. ఇట్ వాస్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్సైటెడ్ గా వెళ్ళాను, గట్టిగా దెబ్బలు తిన్నాను. సో యా, ఈ ప్రాజెక్ట్ లో చెప్పకూడదు. మోర్ పెయిన్ విల్ బి కాజ్డ్ It's ఇఫ్ ఐ upcoming. ఫైట్. In an ఇట్స్ upcoming. అప్కమింగ్. యా, ఇప్పుడు చెప్పేస్తారు నేను అట్లా అవును. సో పాటలు కదా. Huh. Yeah. సో
మీరు పాన్ ఇండియా లిరిక్స్ బాగా రాస్తారు కాబట్టి అర్రే అసలు బాగా క్యాచ్ నేను చేశారు. ఒక తెలుగు పాట చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో లిరిక్స్ మార్చి పాడాలి. దివ్య నేను బాగా పడతాను, దివ్య కూడా హెల్ప్ చేస్తాను. ఒరే ఎందుకు నా టాలెంట్ ఇట్లా బయట పెడుతున్నావు? ఆ, ఏం పాడుతాం? ఆవు సినిమాలో పాడుతాం. ఓ మై గాడ్. గతి గది దాటి నాకు lyrics తరలిన కథకి మూవింగ్ స్టోరీ. తరలిన కథకి కథకి తెలియని తెగువేదో చేరే. అన్నోన్ కాంప్లికేషన్స్. కరేజ్ రే తెగువ. తెగువ. ఓకే. అన్నోన్ courage. కరేజ్ ఇస్ గేమ్ రే. ఇంకొక లిరిక్ పాడండి. లిరిక్స్ రావు నాకు. అడుగులు పడలేని Footsteps are not coming. తొలి తపనలకి ఫస్ట్ టైం ఫీలింగ్స్. ఇరువురి మొహమాటాలే దూరము మొహమాట ఇంగ్లీష్ లో ఏమంటారు తెలియదు. షై షై కాదు ఆక్వర్డ్. మొహమాటం అంటే ఆబ్జెక్షన్స్. ఆక్వర్డ్. మొహమాటం. ఎగ్జాక్ట్ వర్డ్ లేదు. ఓకే. ఇంకో పాట. లేదు, లేదు, ఇది టోటలీ ఇది అసలు ఈసారి ఏం చేద్దామంటే మనం ముగ్గురం కలిసి ఒక పాట పాడదాం. He's least impressed. అసలు టోటలీ ఏంట్రా వీళ్ళు. ఈసారి పాట మీరు మార్చేద్దాం. అనుకున్నట్టు ఇది వెబ్ సిరీస్ గురించి ఎవరు అనుకోకపోవచ్చు. అదే అదొక్కటే కావాలి. లేదు బాగుంటదండి, మా మా సినిమా బాగుంటది. ఇలా ఇలా ఇంటర్వ్యూ కంటే వెబ్ ఫిల్మ్ చాలా చాలా చాలా. మీరు బాగా ఇచ్చారు కానీ అటెన్షన్ నాకు వేసారుగా సైలెంట్ గా. అబ్బా ఇది ఎటు వెళ్తోందిరా బాబు, అదే కదా అసలు అసలు ఇట్లా రౌండ్ 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 తిరుగుతున్నాం చీమల్లాగా. సరే 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 వద్దు. ఓకే చీమ ఓకే 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 ఓకే. ప్రతి రీల్ బాగా ఫాలో అయ్యారు. అంటే విచ్ ఇస్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. చీమ జోక వీళ్ళకైతే క్లూలెస్ సార్ వీళ్ళు కూడా ఇది చెప్పనా? ఓకే చీమ జోక్ చెప్పు. చీమ జోక్ చెప్పు. లెజిట్ చీమ జోక్. Legit నీ చీమ. కాంటాక్ట్స్ నాకు తెలియదు. చీమ ఎలిఫెంట్ ఎలా పడేసింది? కాలెట్టు పెట్టి. అవునా? వి ఆర్ సేమ్ బ్రెయిన్ రా. ఏ చీమకి ఎట్లా పడిపోయింది? పడింది కాదురా సరే చీమ ఏనుగుకి ఎట్లా పడిపోయింది? అంటే ఏనుగు తొక్కేసింది రా చీమని. ఏనుగు కొండెక్కి పడిపోయింది. సరే చీమ అసలు నువ్వే రాసావా ఈ స్క్రిప్ట్? ఇది షాడో. మళ్ళీ 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 వస్తుంది వస్తుంది కట్ చేసుకుని మళ్ళీ ఎడిట్ చేసి టేక్ 2. శాలిని చీమ ఎలిఫెంట్ జోక్ టేక్ 2 యాక్షన్. ఎన్ని డేస్ అండి షూట్? ఎన్ని డేస్ అయింది? మొత్తం ఎంత 20 days, 20. అలా అనిపించింది. ఈ కష్టం పగవాడికి కూడా రాదు. 16 days. మాకు అరగంటలోనే 17 ఇద్దరం మధ్య ఏదో ఎందుకు నువ్వే అంటుంటావు కదా, అమ్మాయిలు ఉంటే ఎంత బాగుంటుంది సార్ ఒక ఇంటర్వ్యూలో. తెలుగు అమ్మాయి గురించి వద్దు, మాకు నార్త్ అమ్మాయిలే కావాలి. నాకు ఒక వాళ్ళు లాంగ్వేజ్ అర్థం కాక నవ్వుతారు. ఏం చేస్తారు? నీకు అదే బాగుంటది. ఓకే సరే ఇక ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్. బేసికల్లీ మీరు మీ లాస్ట్ సినిమా మస్తు షేడ్స్ ఉన్నారు, మంచి హిట్ అయిపోయింది. బట్ దానికి ప్రమోషన్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు ఒక అబ్బాయి అన్నాడు ఇన్స్టాగ్రామ్ లో, ఒక పరిగెట్టుకుంటాను అబ్బాయితో, నిఖిల్ మ్యాక్స్. జీ పగల ఉంది, జీ పగల డేటారు సంథింగ్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు. సో అలా బూతులు వాడిన తీసుకొచ్చి మీరు ప్రమోట్ చేసుకున్నారు ఆ సినిమాకి. సో ఇప్పుడు కూడా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దొంగ ఎలా ఉంది, ఇప్పుడు నువ్వు వంగ దొంగ ఈ రెండు పదాలని రెండు కన్వర్ట్ చేసి బూతుల కింద మారిస్తే వాడిని కూడా పిలిచి అలాగే ప్రమోట్ చేసుకుంటారు. అది కూడా వైరల్ అయితే వాడు బూతులు మాట్లాడాడని మేము పిలిచి వాడితో ప్రమోట్ చేయించుకోవాలి. ఫస్ట్ మేమేం చేసాము అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఎవరు తీస్తున్నారు ఏంటి అని చూస్తే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దే షోడ్ మీ దట్ వీడియో. అరే బాబు వీడిని అసలు చూడంగానే అంటే వీడు అన్ని పరిగెట్టుకుంటే చేస్తాడని చూస్తూ అరే వీడిని పిలుచుకెళ్ళాను కదా, నేను ఇదంటే పరిగెడతా కదా, బాగుంటుంది ఆ వీడియో ఇది అని అలా చాలా సరదాగా. బూతులు వాడినట్టున్నాయి. ఇప్పుడు బూతులు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. వాళ్ళకి ఆ వాడుకలో వాళ్ళ అన్న మాటలు వాళ్ళకి అది బూతులు కాదు. మన సిటీ కాంటెక్స్ట్ లో అది బూతేమో. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కాంటెక్స్ట్ పీపుల్ టు పీపుల్, ఎడ్యుకేషన్ టు ఎడ్యుకేషన్, అట్లా ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. ఇట్స్ నాట్, యూ కాంట్ జనరలైజ్. ఇప్పుడు దీనిలో అసలు సందీప్ రెడ్డి వంగానే పోయినట్టు సినిమాలో.
దొంగ అనక సందీప్ రెడ్డి వంగ అంటావా అంటే ఆయన నేమ్ అంత ఫేమస్ అది, అంటే ఆయన దొంగ కాదు ఆ కదా జోక్ అర్థం అని కాని పర్సన్ ఉండరు. ఆయన So- దొంగ కాదు కదా అని ఆయన పేరు వాడింది కదా, దొంగకి ఆపోజిట్ వాడారు. ఇట్స్ గుడ్ ఓన్లీ. ఇంకా దీన్ని కూడా Yeah. విక్రీకరించి నో నో నో, ఎవడన్నా దీన్ని పూర్తి చేస్తే ఇక వాడికి అర్జెంట్ గా ఎవడైనా జాబ్ ఇప్పించాలి. ఎస్ ఇమీడియట్లీ. పైగా బూతులు అనేది తను చెప్పినట్టు కాంటెక్స్చువల్ గా బూతులు ఉంటే మేబీ అప్రిషియేట్ చేస్తారేమో. సి Yeah. బూతులు ఎందుకు వాడతాం ఫర్ ఎఫెక్ట్. ఆల్సో ఇప్పుడు ఇంగ్లీష్ లో పాష్ గా ఇప్పుడు అవన్నీ అంటే మాట్లాడేస్తాం మనం కానీ అనుకుంటే- but తెలుగులోనే ఐ థింక్ పీపుల్ హావ్ ప్రాబ్లమ్. యా, మనం అన్నిటిని ఇట్లా బూత్ అద్దంలో పెట్టి చూడడం అనేది అప్పుడు. అనే పదం కూడా రాకూడదు. ఆహా, మీరు బూత్ అద్దంలో పెడితే అన్ని నేను బూత్ అద్దం అంటున్నాను, మీకు బూత్ అని అనిపించింది. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. మీ దగ్గర ఎప్పుడు తప్పు ఉండదు. దగ్గర ఉన్న అద్దం ఉంటుంది. జనరల్ గా పర్సనల్ అబ్యూస్ చేస్తే అది అంటే హర్ట్ఫుల్ గా కావాలని ఏదో అనాలి, No. మాటలు మాట్లాడాలనేది నువ్వు బూతులు మాట్లాడకపోయినా యూ కెన్ హర్ట్ సంబడి. Yeah, definitely. కానీ బూతులు అనేది కాంటెక్స్ట్ లో కరెక్ట్ గా ఉంటే ఫర్ ఎఫెక్ట్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్. కాదు, బోన్ బట్ ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. గోస్ట్ రైటర్ ఎవరో ఉన్నారు. నెక్స్ట్ సినిమా ఆయన పట్టుకోండి, బికాస్ నేనే బయట పెట్టాను. వెరీ క్యూరియస్. పట్టుకురండి నన్ను, నేను కూడా రాయించుకుంటా. లేకపోతే నేను ఎందుకు రాసుకోవాలి అసలు? హ్యాపీ అలాంటి గోస్ట్ Yes. రైటర్స్ నీకు ఎవరైనా నేను ఎంతో ఎప్పుడు హాయిగా చెప్పాను, ఉండేది. అసలు రాయకు, నువ్వు ఓన్లీ యాక్టింగ్ చేయాలి. బట్ షీ ఓన్లీ రోట్. హాయిగా కూర్చునేదాన్ని నార్త్ అమ్మాయి లాగా నవ్వుతావు. somebody writes seriously happy, I would actually jam with them and give them the responsibility of writing, and I'd chill and only focus on acting అండ్ స్మైల్ లైక్ యూ డోంట్ నో తెలుగు. మై డియర్ దొంగ కంటిన్యూషన్ సీక్వెల్స్ ఏమైనా ఉంటాయా? అంటే నిజంగా జనాలు అప్రిషియేట్ చేసి వాళ్ళకి బాగా నచ్చి నవ్వుకున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు అంటే కనుక మేబీ ఐ విల్ డూ ఇట్. ఏం పెడతారు నెక్స్ట్ టైటిల్? మై డియర్ దొంగ కమింగ్ హోమ్. యాక్చువల్లీ గుడ్ వన్. అదే డిపెండ్స్. ప్రస్తుతానికైతే ఏం ఆలోచించలేదు. బట్ నీ దగ్గర ఐడియా ఉందా? ఉంది కదా. ఇది నో వే హోమ్ ఇస్ యాక్చువల్లీ నో వే హోమ్, డోంట్ కమ్ హోమ్. డోంట్ కమ్ హోమ్. ఓకే, సో ఫైనల్లీ అన్న మీరు ఇలాగే లీడ్ క్యారెక్టర్స్ మస్తు చేయాలని, మస్తు షేడ్స్ ఉన్నాయా అని అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫైనల్ గా ఇదంతా అయిపోయింది కాబట్టి నా పర్సనల్ గా ఒక మాట శ్రీపాద ఏంటంటే మీ ఇంటి పేరా? అవును. శ్రీపాద. ఎస్ ఎస్. శ్రీ అంటే సిరి అనుకుంటారు. లేదు, శ్రీపాద ఇస్ ద శ్రీ అంటే సో బేసికలీ ఇలవేల్పు ఇస్ విష్ణుమూర్తి అట్లా. సో శ్రీ ఎనీథింగ్ అండ్ శ్రీ Pada. ఐ థింక్ ఇస్ Pada. Anything. సంస్కృత్ ఆర్ గ్రాంధిక తెలుగులో ఇట్స్ రెస్పెక్టబుల్. శ్రీ శ్రీపాదం ఇస్ బేసికలీ ఎనీ విష్ణుమూర్తి అంశ పాదాలు శ్రీపాదం అట్లా. మేబీ మీరు పుట్టిన తర్వాత ఇంటి పేరు వచ్చి ఉంటుంది. మీ పాట పాడిన తర్వాత అలా పెట్టి ఓ మై గాడ్, ఫ్యామిలీ క్రష్. దివ్యాలోనే ఉందండి అసలు అది టీవీలో. యాక్చువల్లీ ఫన్ ఫ్యాక్ట్, నా పేరులో కూడా దివ్య ఉంది. యా, శాలిని పేరు యాక్చువల్లీ ఫుల్ నేమ్ ఇస్ దివ్య శాలిని. ఓ అలా ఎందుకు పెట్టారో నా పేరెంట్స్ నాకు తెలియదు. దివ్య శాలిని సెపరేట్ నేమ్స్ కదా, దివ్య శాలిని. సో అందుకే లైక్ మైండ్స్ అయిపోయారు అందరూ. యా ప్రిటీ మచ్. ఎక్కడ ఉందిరా కనెక్షన్ ఇస్తే మీకు నేను చాలా పికప్ లైన్స్ వాడాను. ఈవినింగ్ యాంకర్ ప్లే చేస్తాను అంటారు. Oh, okay. ఓకే ఓకే డన్ డన్. Thank you so much for your time. Wish you all success. That's all for now. This is Darshan signing off.